అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లోకల్ క్యాండిడేటు దట్టు బీసీ వీళ్ళు ఏదైతే బీసీ మూవ్మెంట్ ఇదని ఏదైతే మాట్లాడుతున్నారో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నింటికి అనుకూలంగా ఒక వాతావరణం ఉండడానికి ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారు, ప్రధానంగా నవీన్ యాదవ్ అండ్ బొంతు రామ్మోహన్. సో బొంతు రామ్మోహన్ తనకు తానుగానే ఇక అది తనకే ఇచ్చేయండి అని ఆయన తప్పుకున్నట్టు కనబడుతున్నది. అంజన్ కుమార్ యాదవ్ చివరి నుంచి గట్టిగా కొట్లాడిండు, పట్టుబట్టిండు. కానీ అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీ ఇచ్చారు. ఆయన గతంలో ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయారు, గతంలో 2 సార్లు ఎంపీ అయిండు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ 2 టైమ్స్ ఓడిపోయి కొంత ఒకసారి ఎంఐఎం నుంచి ఇంకోసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయి ప్రజల్లో కొంత సానుకూల వాతావరణం ఉన్న నవీన్ యాదవ్ అయితే బెటర్ అని ఆ పార్టీ భావించింది. ఎవరిది నవీన్ యాదవ్ గెలవడానికి అవకాశం ఏముంది? నవీన్ యాదవ్కు ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే ఆయన గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం, కొంత సింపతి, యువకుడు కావడం, బీసీ యాదవ సామాజిక వర్గం బలంగా ఉన్న సామాజిక వర్గం కావడం, అండ్ రెండోది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఒకటి, అండ్ రెండోది అక్కడ ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు, క్రిస్టియన్ మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా చాలా గణనీయంగా ఉంది. దాదాపు 150,000 పైన వాళ్ళే ఉన్నారు. ఓన్లీ ముస్లిమ్సే 120,000 ఉన్నారు. ఇప్పుడు ఓట్లు ఎక్కువగా పోలింగ్ బూత్కి వచ్చి ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువ వాళ్ళే ఉంటారు.